హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ మన దగ్గర ఉన్న మన ఓన్ ఇమేజెస్ గానీ, సెలబ్రిటీ ఇమేజెస్ గానీ యూజ్ చేసుకొని ఈ మధ్యన బాగా ట్రెండ్ అవుతున్న ఏఐ గోల్డ్ మెటల్ ఇమేజెస్ ఆర్ వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా క్రియేట్ చేయాలో డీటెయిల్‌గా ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్‌గా ఫాలో అవ్వండి. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ వచ్చేసరికి మన దగ్గర ఉన్న ఫోటోని ఒక గోల్డ్ ఇమేజ్ కింద కన్వర్ట్ చేసుకోవడానికి మనకు ఒక వెబ్‌సైట్ అయితే కావాలి. వెబ్‌సైట్ నేమ్ వచ్చేసరికి gemini.google.com. ఫస్ట్ సైన్ ఇన్ అవ్వాలి. సైన్ ఇన్. మన దగ్గర ఉన్న జీమెయిల్ అకౌంట్స్‌లో ఒక జీమెయిల్ అకౌంట్‌తో అయితే లాగిన్ అయిపోవచ్చు. ఓకే. ఇక్కడ నానో బనానా మోడల్ యూజ్ చేసుకొని ఈ ఇమేజ్ ఎఫెక్ట్ అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నా. నానో బనానా మోడల్ యూజ్ చేసుకోవడానికి కింద క్రియేట్ ఇమేజ్ ఆప్షన్ ఉంది. దీని మీద క్లిక్ చేస్తున్నా. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి మన దగ్గర ఉన్న ఫోటో అయితే అప్లోడ్ చేసుకోవాలి. చూడండి ప్లస్ ఐకాన్, అప్లోడ్ ఫైల్స్. ఇక్కడ నేను ఆల్రెడీ గూగుల్ నుంచి కొన్ని ఇమేజెస్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను. చూడండి. ఇందులో ఫస్ట్ మహేష్ బాబుకి సంబంధించిన ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓపెన్. నెక్స్ట్ ఈ ఎఫెక్ట్ క్రియేట్ చేసుకోవడానికి మనకు ఒక ప్రాంప్ట్ అయితే కావాలి. నేను ఆల్రెడీ ప్రాంప్ట్ నోట్‌ప్యాడ్‌లో సేవ్ చేసుకొని ఉంచుకున్నా. చూడండి ఇమేజ్ ప్రాంప్ట్, అలాగే వీడియో ప్రాంప్ట్. ఫస్ట్ ఈ ఇమేజ్ అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నా. ఇక్కడ నేను యూజ్ చేస్తున్న ప్రతి ప్రాంప్ట్ లింక్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ లింక్స్ అయితే ఉంటాయి. అందులో ఈ ప్రాంప్ట్స్ అయితే మెన్షన్ చేస్తాను. అక్కడి నుంచి మీరు యూజ్ చేసుకోండి. ఫస్ట్ ఇమేజ్ ప్రాంప్ట్ వరకు సెలెక్ట్ చేసుకుంటున్నా. రైట్ క్లిక్ చేసి కాపీ. వెబ్‌సైట్‌లోకి వచ్చి ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఓకే, సబ్మిట్. కొంచెం టైం అయితే తీసుకొని ఇమేజ్ అయితే రెడీ అయిపోద్ది. ఓకే, ఇమేజ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే కార్నర్‌లో డౌన్లోడ్ ఆప్షన్ ఉంది. దీని మీద క్లిక్ చేయంగానే మనకి ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయిపోద్ది. ఓకే, బ్యాక్‌కెళ్దాం. నెక్స్ట్ ఇంకో ఇమేజ్ అయితే అప్లోడ్ చేసుకోవాలనుకుంటున్నా. చూడండి ప్లస్ ఐకాన్, అప్లోడ్ ఫైల్స్. ఈసారి బాలకృష్ణ గారికి సంబంధించిన ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓపెన్. నెక్స్ట్ ప్రాంప్ట్ వచ్చేసరికి మనం ఆల్రెడీ కాపీ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ డైరెక్ట్‌గా రైట్ క్లిక్ చేసి పేస్ట్ అనగానే మనకు ప్రాంప్ట్ వచ్చుద్ది. ఓకే, సబ్మిట్. ఓకే, ఇమేజ్ అయితే రెడీ అయిపోయింది. చూడండి. ఈ ఇమేజ్ కూడా డౌన్లోడ్ చేసుకుంటున్నా. ఓకే, డౌన్లోడ్ అయిపోయింది. నెక్స్ట్ బ్యాక్‌కెళ్ళి ఫైనల్‌గా ఇంకో ఇమేజ్ కూడా అప్లోడ్ చేసుకోవాలనుకుంటున్నా. ప్లస్ ఐకాన్, అప్లోడ్ ఫైల్స్. ఈసారి బాహుబలికి సంబంధించిన ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓపెన్. సేమ్ ప్రాంప్ట్ జస్ట్ రైట్ క్లిక్ చేసి పేస్ట్ అనగానే మనకు ప్రాంప్ట్ అయితే వచ్చుద్ది. సబ్మిట్. ఓకే, ఇమేజ్ అయితే రెడీ అయిపోయింది. ఓకే, ఈ ఇమేజ్ కూడా డౌన్లోడ్ చేసుకుందాం. కార్నర్‌లో డౌన్లోడ్ ఆప్షన్ ఉంది. దీని మీద క్లిక్ చేయగానే మనకి ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయిపోద్ది. ఓకే. ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకున్న ఇమేజెస్‌ని ఒక వీడియో ఫార్మాట్‌లో అయితే కన్వర్ట్ చేసుకోవాలి. వీడియో ఫార్మాట్‌లో కన్వర్ట్ చేసుకోవడానికి మన దగ్గర ఉన్న వెబ్‌సైట్ labs.google.flow. ఇక్కడ క్రియేట్ విత్ ఫ్లో. చూడండి మనం ఆల్రెడీ గూగుల్ అకౌంట్‌తో లాగిన్ అయ్యి ఉన్నాం కాబట్టి డైరెక్ట్‌గా మనం లాగిన్ అయిన జీమెయిల్ అకౌంట్‌తో లాగిన్ అయ్యి మనకి ఈ వెబ్‌సైట్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ నేను ప్రో వెర్షన్ యూజ్ చేస్తున్నాను కాబట్టి మంత్లీ 1000 క్రెడిట్స్ అయితే రావడం జరుగుద్ది. ఈ ప్రో వెర్షన్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో ఆల్రెడీ నేను వీడియో అయితే చెప్పాను. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఒకసారి చూడండి. నెక్స్ట్ మీరు డైరెక్ట్‌గా ప్రో వెర్షన్ కాకుండా జీమెయిల్ అకౌంట్‌తో లాగిన్ అయితే 100 క్రెడిట్స్ అయితే రావడం జరుగుద్ది. ఆ 100 క్రెడిట్స్‌తో ఫ్రీగా వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ వీడియో అయితే క్రియేట్ చేసేద్దాం. చూడండి ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ ఉంది. దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ డిఫాల్ట్‌గా టెక్స్ట్ టు వీడియో ఆప్షన్ ఉంటది. ఇది ఓపెన్ చేసుకొని ఫ్రేమ్స్ టు వీడియో ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ ఫ్రేమ్స్ టు వీడియో ఆప్షన్ ఏంటంటే మనం ఒక ఇమేజ్‌ని యూజ్ చేసుకొని వీడియో ఫార్మాట్‌లో కన్వర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఫ్రేమ్స్ టు వీడియో ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఇమేజ్‌ని అయితే అప్లోడ్ చేసుకోవాలనుకుంటున్నా. చూడండి ప్లస్ ఐకాన్, అప్లోడ్ ఫైల్స్. చూడండి మనం క్రియేట్ చేసుకున్న ఇమేజెస్ ఇవి. ఇందులో ఫస్ట్ మహేష్ బాబు ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓపెన్. ఇక్కడ కొంచెం క్రాప్ చేసుకుంటున్నా. ఓకే, క్రాప్ అండ్ సేవ్. ఓకే, మనకి ఇమేజ్ అయితే అప్లోడ్ అయింది. ఇప్పుడు ఈ ఇమేజ్‌ని వీడియో ఫార్మాట్‌లో కన్వర్ట్ చేసుకోవడానికి మనకు ఒక ప్రాంప్ట్ అయితే కావాలి. నేను ఆల్రెడీ నోట్‌ప్యాడ్‌లో ప్రాంప్ట్ అయితే సేవ్ చేసుకొని ఉంచుకున్నా. చూడండి వీడియో ప్రాంప్ట్.
ఈ ప్రాంప్ట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానెల్స్ అయితే ఉంటాయి. అక్కడ ఈ ప్రాంప్ట్ మెన్షన్ చేస్తాను. అక్కడి నుంచి మీరు యూజ్ చేసుకోండి. ఫస్ట్ ఈ ప్రాంప్ట్ వరకు సెలెక్ట్ చేసుకొని జస్ట్ రైట్ క్లిక్ చేసి కాపీ, వెబ్‌సైట్‌లోకొచ్చి ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. నెక్స్ట్ ఇక్కడ వియో 3.1 ఫాస్ట్ ఆప్షన్ ఉంది. దీని మీద క్లిక్ చేస్తున్నా. చూడండి యాస్పెక్ట్ రేషియో వచ్చేసరికి ల్యాండ్‌స్కేప్ ఆప్షన్‌లో నాకు వీడియో అయితే క్రియేట్ అవ్వాలి. ఒకవేళ పోర్ట్రేట్ మోడ్‌లో మీకు వీడియో క్రియేట్ చేసుకోవాలనుకుంటే కింద పోర్ట్రేట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ల్యాండ్‌స్కేప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ సేమ్ ప్రాంప్ట్ బేస్ మీద మనం 4 వీడియోస్ వరకు క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఒక వీడియోని క్రియేట్ చేయాలనుకుంటున్నా. 1 సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ వియో 3.1 ఫాస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ 20 క్రెడిట్స్ లాస్ అవుతాం. ఓకే, సబ్మిట్. ఇక్కడ వీడియో ప్రాసెసింగ్‌లోకి వెళ్ళింది. కొంచెం టైం అయితే తీసుకొని వీడియో అయితే రెడీ అయిపోద్ది. ఓకే, వీడియో రెడీ అయింది. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకుందాం. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది. దీని మీద క్లిక్ చేయగానే మనకి వీడియో డౌన్లోడ్ అయిపోద్ది. ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం. జస్ట్ ప్లే. ఓకే, నెక్స్ట్ ఇంకో ఇమేజ్ అయితే అప్లోడ్ చేసుకోవాలనుకుంటున్నా. చూడండి ప్లస్ ఐకాన్, అప్లోడ్ ఫైల్స్. ఈసారి బాలకృష్ణ గారికి సంబంధించిన ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నా. ఓపెన్. ఈ ఇమేజ్ కూడా కొంచెం క్రాప్ చేసుకుందాం. ఓకే, క్రాప్ అండ్ సేవ్. ఇమేజ్ అప్లోడ్ అయింది. నెక్స్ట్ ప్రాంప్ట్ వచ్చేసరికి మనం ఆల్రెడీ కాపీ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ డైరెక్ట్‌గా రైట్ క్లిక్ చేసి పేస్ట్ అనగానే మనకు ప్రాంప్ట్ అయితే వచ్చుద్ది. ఓకే, సబ్మిట్. ఓకే, వీడియో అయితే రెడీ అయిపోయింది. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. జస్ట్ ప్లే. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో ఇమేజ్ అయితే అప్లోడ్ చేసుకోవాలనుకుంటున్నా. చూడండి ప్లస్ ఐకాన్, అప్లోడ్ ఫైల్స్. ఈసారి బాహుబలి మూవీకి సంబంధించిన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాం కదా, ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓపెన్. ఈ ఇమేజ్ కూడా కొంచెం క్రాప్ చేసుకుందాం. ఓకే, క్రాప్ అండ్ సేవ్. ప్రాంప్ట్ పేస్ట్ చేసుకుందాం. జస్ట్ రైట్ క్లిక్ చేసి పేస్ట్ అనగానే మనకు ప్రాంప్ట్ అయితే వచ్చుద్ది. ఓకే, సబ్మిట్. ఓకే, ఈ వీడియో కూడా రెడీ అయిపోయింది. డౌన్లోడ్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. జస్ట్ ప్లే. ఇలా ఈజీగా ఏఐ టెక్నాలజీ యూజ్ చేసుకొని ట్రెండింగ్‌లో ఉన్న ఇలాంటి గోల్డ్ మెటల్ ఇమేజెస్ ఆర్ వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు.